తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు చెవెళ్ల మాజీ ఎంపీ ఆస్పిరెంట్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అందరికీ తెలుసు. టీఆర్ఎస్ పార్టీలో 2017 నుంచే నడుస్తుంది. ఇప్పుడు పెద్ద న్యూస్లోకి వచ్చింది కదా, 2017 నుంచే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఎంతోమంది వాళ్ళకు వ్యతిరేకంగా ఉండరు, బయట వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు. నేనైతే 2017లోనే చెప్పినాను నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి నెక్స్ట్ ఇయర్ 18 నేను బయటికి వచ్చినాను. కానీ అప్పటి సందే ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది. అప్పుడు వాళ్ళు సర్వేల ద్వారా ఫోన్ ట్యాపింగ్ల ద్వారా తెలుసుకుంటే ఏంటంటే తప్పనిసరిగా ఓడిపోతుంది. మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం 5 ఏళ్ళు పాలించగలగలేదు. అందుకే ఓడిపోతున్నామని ముందస్తు ఎలక్షన్స్ పెట్టిండ్రు. ఫోన్ ట్యాపింగ్లు, తర్వాత బైండ్ ఓవర్లు ఇవన్నీ కూడా చేసి ఇల్లీగల్ వారెంట్ లేకుండా పోవుడు, వారెంట్ లేకుండా వ్యక్తులను ఫాలో చేసుడు, ఇవన్నీ కూడా చేసుకుంటా వాళ్ళు ఇల్లీగల్ మెథడాలజీగా వాళ్ళు ఎలక్షన్ గెలిచిండ్రు. అప్పటి సంది ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నది. ఎంతోమంది పార్టీ విపక్షాలు ఎవరుంటే బీజేపీ వాళ్ళు ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, టీజేఎస్ ఉన్నా, సిపిఎం ఉన్నా, అందరి మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి. అండ్ దాని ద్వారానే గెలిచిండ్రు. మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఈ పార్టీని ఎట్లయితే ఇల్లీగల్ మన చట్టానికి వ్యతిరేకంగా రాజకీయాలలో వాడుకొని పోలీసును గెలిచిందో ఈ పార్టీని డిజాల్వ్ చేయాలి, రద్దు చేయాలి. ఎలక్షన్ కమిషన్ మేము తప్పనిసరిగా రాస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీనే రద్దు చేయాలి అని మా డిమాండ్. నా డిమాండ్ మాత్రం 200% ట్యాప్ అయింది. 200% ఎన్నోసార్లు ట్యాప్ అయింది. లైవ్ ట్యాపింగ్ కూడా జరిగింది. ఒకసారి నేను అప్పుడు కరోనా టైం అప్పుడు మేమందరము అప్పుడు నర్సెస్కు ఓవర్ టైం పే చేయలేదు, ఓవర్ టైం పనిచేస్తుండ్రు, వాళ్ళకి పీపీఈ కిట్ లేదు, 1-2 నర్సులు చచ్చిపోయినరు. అప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ పోదామని నిర్ణయం తీసుకున్నాము. ఫోన్ల ద్వారా మాట్లాడినాము. కానీ మాకందరికి తెలుసు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. అందుకే కావాలని మేము ఎక్కడ కలుస్తాం ఎప్పుడు కలుస్తాం చెప్పలేదు. 10 నిమిషాలు ఇంటి నుంచి వెళ్ళక మొదలు 10 నిమిషాల ముందు ఒకరికొకరు ఫోన్ చేసుకొని చెప్దామని 10 నిమిషాల ముందు ఇంటి నుంచి వెళ్ళక మొదలు బేగంపేటలో కలుద్దాము పబ్లిక్ స్కూల్ ముంగట అంటే అక్కడ పోయే వరకు పోలీసు మాకు వెయిట్ చేస్తున్నారు. అంటే ఫోన్ ట్యాపింగే కాదు, అండ్ ఫోన్ ట్యాపింగ్ అంటే రికార్డ్ చేసి తర్వాత తింటారు. ఇది లైవ్ ట్యాపింగ్ కూడా నడుస్తుండే మా మీద. ఇదే కాదు, వాళ్ళు స్పై కెమెరాలు, సాఫ్ట్వేర్లు, ఈమెయిల్ హ్యాకింగ్ ఇవన్నీ కూడా చేసిండ్రు. అండ్ తర్వాత వారెంట్ లేకుండా మా ఆఫీస్కి వచ్చిండ్రు, నా మీద కేసులు పెట్టిండ్రు. ఎందుకంటే కొన్ని దొరకలేదు. నా దగ్గర కూడా కొన్ని వాళ్ళు ట్యాప్ చేయకుండా కొన్ని పద్ధతులు నేను వాడినాను. అయితే దొరకకుంటే ఆఖరికి నా కంప్యూటర్ల మీదకి వచ్చి వాళ్ళు హ్యాక్ చేస్తే మేము పట్టుకుంటే పోలీస్ స్టేషన్లో మేము కేసు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఫైల్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ ఉంది. 2 రోజుల తర్వాత ఉల్టా నా మీద వీళ్ళిద్దరు మా ఆఫీస్కి వచ్చిండ్రు. వితౌట్ వారెంట్ వచ్చి కంప్యూటర్ని చూస్తుండ్రు. వీళ్ళు నేను అనుకుంటా పోలీసు వాళ్ళే దీని మీద. అయితే నేను వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఉల్టా పోలీస్ నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 2 రోజుల తర్వాత ఏంటంటే నేను పోలీసు వాళ్ళు అంటే దాంతో తెలిసింది వీళ్ళు పోలీసు వాళ్ళని. దాంతో తెలిసింది ఏంటంటే వీళ్ళు పోలీసు వాళ్ళు మఫ్టీలు వచ్చి మా కంప్యూటర్లను దెవలాడిండ్రు. అండ్ అయితే ఉల్టా నా మీద కేసు ఏంటంటే నేను వీళ్ళిద్దరినంట రోడ్డు మీద కలిసి కొట్టి వాళ్ళ బట్టలు చింపి గుంజుకపోయి మా ఆఫీస్లో ఒక ప్రైవేట్ జైలు ఉంది, ఆ జైల్లో తాళం వేసిన అని నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నా మీద ఇప్పటి వరకు మళ్ళీ కేసు మేము పోతున్నాం కానీ వాళ్ళు వస్తలేరు. ఇది ఎందుకంటే ఇది చాలా పెద్ద నేరం. దీనివల్ల నేను నిజమే వాళ్ళైతే నేను 7 ఏళ్ళు మినిమం నేను జైల్లో ఉండాలి. కానీ వాళ్ళు కేసు పెట్టి కానీ అట్లే నాచిపెట్టిండ్రు. ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళే వస్తలేరు. వాళ్ళు కేసు ఇక కోర్టులకు పోతే వాళ్ళ బండారం అంతా బయట పెడతారని కేసు వేసి పెట్టిండ్రు. మా వాళ్ళు అందరూ హింసించారు. తప్పనిసరిగా నాకైతే ఆశ ఉన్నది ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళని చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా దీంట్లో బాధితులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతలు. ఆయన ఫోన్ ట్యాపింగ్ బై ఎలక్షన్లో చేసిండ్రు, ఆయన మీద కూడా దాడి అయింది. నేను తీసుకుంటాను అనుకుంటున్నాను. కానీ ఇది కూడా తెలిసి ఏంటంటే
కేసీఆర్ గారు అక్కడ ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీతో ఏదో మాట్లాడుకున్నాడు, అందుకే చర్యలు తీసుకోలేదు. ఒకవేళ ఆ చర్యలు తీసుకోకుంటే మేము తప్పనిసరిగా సిబిఐ డిమాండ్ చేస్తాం. సిబిఐ కూడా రంగంలోకి దిగుతుంది. తెలంగాణలో చిహ్నాల మార్పు, కాకతీయ కళాతోరణము, చార్మినార్ని తీసేయడము బీజేపీ ఎట్లా చూస్తుంది సార్? అది ఇంకా నిర్ణయం తీసుకున్నట్టుంది. వాళ్ళు అన్నీ తప్పు, అది కన్ఫ్యూజ్డ్ పార్టీ. రోజు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఓరు అంటారు చార్మినార్ పెట్టాలి, ఓరు చార్మినార్ పెట్టొద్దు, వీళ్ళంటేది రాష్ట్ర గీతం అది మంచిగా ఉన్నది. అది తెలంగాణ ఉద్యమం పాడినాం. దానికి నాకైతే వ్యక్తిగతంగా దాని మీద నాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ నేను మొత్తం వినలేదు దాంట్లో ఏం మార్పు చేసిండ్రో. దాంట్లో సలాం వాలేకుమ్లు పెట్టిండ్రా, ఆదా బర్సేలు పెట్టిండ్రా, నాకు అవన్నీ తెలియదు. కానీ అది అట్లనే ఉంటే నాకు ఏం అభ్యంతరం లేదు, మంచిగా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా ఆహ్వానించినారు రేపు జూన్ 2న, ఎట్లా చూస్తారండి? కేసీఆర్ను కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు కేసీఆర్ని జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు రావాలని చెప్పి. ఆయన ముఖ్యంగా నిజంగానే ఉద్యమం కొరకు కొట్లాడిండు. కానీ ఉద్యమాన్ని వాడుకున్న ఆయన, ఉద్యమాన్ని వాడుకొని తెలంగాణకు ద్రోహం చేసిన ఆయన, తెలంగాణను అప్పుల పాలు చేసిన ఆయన, ఫోన్ ట్యాపింగ్ల ద్వారా గెలిచిన ఆయనను పిలవకుంటే బహుశా మంచిగా ఉంటుందేమో. కానీ దాంట్లో ఆయన పాత్ర ఉన్నది. కేసీఆర్ పాత్ర తెలంగాణ రావటంలో ఉన్నది. అట్లే సోనియా గాంధీ గారిది ఉన్నది, సుష్మా స్వరాజ్ గారిది కూడా ఉన్నది. ఇలా పెద్ద పాత్ర ఉన్నది అన్ని పార్టీలు. కానీ ఒక్కటి అడుగుతా, జూన్ 2, 1969లా తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు ఇక్కడ 5 మంది, ఉమేందర్, కృష్ణారెడ్డి, తర్వాత ఒగ్గు రాములు, వీళ్ళను కాంగ్రెస్ ప్రభుత్వము తుపాకులు తీసుకొని కాల్చి చంపేసింది జూన్ 2. ఒకవేళ సోనియా గాంధీ గారు ఇక్కడికి వస్తే మొట్టమొదలు వాళ్ళ క్షమాపణ చెప్పాలి, మాది తప్పైందని ఒప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకులతోటి తెలంగాణ యాజిటేషన్ చంపేసింది. ఇంకోటి, రాజ్భవన్ ముంగట ఉమేందర్ అనే నాయకుడు సికింద్రాబాద్ కాలేజ్, సికింద్రాబాద్ సిటీ కాలేజ్ ప్రెసిడెంట్, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయన లీడ్ చేసిన రాజ్భవన్ ముంగట గవర్నర్కు ఉత్తరం ఇస్తందుకు. అందులో మా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే ఆ రోజు వాళ్ళు పోలీస్ గవర్నర్కు ఉత్తరం ఇవ్వకుండా ఆపిండ్రు, తగాదాలు అయినాయి, కొంచెం నూకిండ్రు, గుంజిండ్రు. అప్పుడు పోలీసు వాళ్ళు తుపాకులు తీసి కాల్చి చంపేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యాజిటేషన్ ఉమేందర్ గారిని, మన స్టూడెంట్ యూనియన్ లీడర్, ఆయనకు కూడా క్షమాపణ చెప్పుకోవాలి. అది చెప్పుకొని రాండి. తప్పులు చేస్తే తప్పులు చేసినామని చెప్పండి, మన్నిస్తారు. తెలంగాణ ప్రజలు కూడా మన్నిస్తుండొచ్చు. కానీ అది చేస్తేనే నయమని నేను అనుకుంటున్నాను.